హలో అండి. ఇంకా సమ్మర్ అయితే వచ్చేసింది, పిల్లలైతే ఇంట్లో ఉన్నారనమాట. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను, అలాగే వంట కూడా చేశాను. ఈరోజైతే పప్పు టమాటా చేసి వంట చేశాను. అయితే మా పిల్లలు సమ్మర్ కాబట్టి చాలా లేట్గా లేస్తున్నారు. ఇంకా ఒక్కొక్క రోజు అయితే బ్రేక్ఫాస్ట్ కూడా తినట్లేదనమాట. అంటే లేచి వెంటనే బ్రేక్ చేసుకొని స్నానం చేసుకొని లంచ్ చేసేస్తున్నారు డైరెక్ట్గా. అయితే ఈరోజు కూడా అలాగే లేట్గా లేసారు. ఇంకా వంట చేశాను. అన్నం తింటారా లేదంటే బ్రేక్ఫాస్ట్ తింటారా అని అడిగితే వాళ్ళైతే అన్నం తింటామని చెప్పారు. ఇంకా పప్పు టమాటా చేశానంటే వద్దు అని అన్నారనమాట. అంటే వాళ్ళకి ఇష్టమైన ఎగ్ ఫ్రై చేయమని చెప్పారు. ఇంకా ఈరోజైతే పప్పు టమాటా చేసి పక్కన పెట్టాను. అలాగే ఇంకా వాళ్ళు ఎగ్ ఫ్రై చేయమన్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఇష్టం కాబట్టి ఇంకా చేస్తున్నాను. సమ్మర్లో అయితే ఎగ్ ఫ్రై అస్సలు మంచిది కాదు, కాకపోతే ఇంకా వాళ్ళు చాలా రోజులు అవుతుంది తినక, ఈరోజు చేయమన్నారు కాబట్టి చేస్తున్నాను. చాలా సింపుల్గా ఇంకా వాళ్ళకి ఇష్టం అనమాట. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా తప్పకుండా ఎగ్ ఫ్రై అడుగుతారనమాట. అంటే ఎగ్ ఫ్రై రైస్, ఎగ్ ఫ్రై కర్రీ కావాలని అడుగుతారు. ఇంకా ఈరోజైతే ఇంకా చేసేసాను అనమాట. మొత్తానికైతే ఆకలితో ఉన్నారు కాబట్టి ఎప్పుడెప్పుడు ఎగ్ ఫ్రై అవుతుంది, ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుగా చూస్తున్నారు. చాలా సింపుల్గా ఎగ్ ఫ్రై అయితే ఇక్కడ రెడీ అవుతుందన్నమాట. ఇంకా మొత్తం ఎగ్ ఫ్రై అంతా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి అంతా కలిపేస్తే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా మా వాళ్ళకైతే రైస్ పెట్టేసి ఎగ్ ఫ్రై అయితే వేసి కలిపి ఇచ్చేసాను అనమాట. చాలా ఇష్టంగా తిన్నారు. సమ్మర్ కదా ఎక్కువ పెట్టను, లేదంటే చాలా రోజులు అవుతుంది కాబట్టి ఈరోజైతే ఇలా చేశాను. మొత్తానికైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఓకే అండి, బాయ్ అందరికీ.